హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో అయితే నేను ముందుకొచ్చేసాను. ఈరోజు అయితే వెజిటేబుల్ కిచిడి అయితే చేశానండి. పిల్లలకి చాలా హెల్తీ, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో మీరు ట్రై చేయండి. పిల్లలకి చక్కగా చేసి పెట్టొచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే వెజిటేబుల్స్తో చక్కగా కిచిడి అనేది చేసి పెట్టొచ్చు. తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, బాగుంటుంది. ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కందిపప్పు, బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, ఇవి 4 సరిపోతాయండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయ టమాటాని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకుందాం. అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. క్యారెట్ అనేది త్వరగా మగ్గదు కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోండి. అలాగే క్యారెట్ని ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా చక్కగా తురిమి కూడా మీరు వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. అలాగే బంగాళదుంపలు కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. బంగాళదుంప కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కిచిడీలో కాకుండా పప్పు వండినప్పుడు కూడా బంగాళదుంప ముక్కలు వేస్తుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే చక్కగా కందిపప్పు తీసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని అందులో సరిపడా వాటర్ అయితే వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, అలాగే ఉల్లిపాయ టమాటా ముక్కల్ని సరిపడినంత కారం సరిపోయేలాగా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే చిన్న చిన్న బంగాళదుంప ముక్కలు అయితే కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే సరిపడా పసుపు వేసుకోండి. ఇంకా సరిపడా కారం అయితే వేసుకోండి. కారం అయితే నేను తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, పిల్లలకు పెడతాం కాబట్టి కారం క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించే వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ అయితే వేయించండి. సో 4-5 విజిల్స్ వేయించేసిన తర్వాత చక్కగా పప్పు అనేది కన్సిస్టెన్సీలో అయితే ఉడికిపోతుంది. చాలా బాగా కుదిరిందండి. సో ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకొని యాడ్ చేసేసుకోండి. అలాగే లైట్గా కొంచెం కొత్తిమీర కూడా కలిపేసుకున్న తర్వాత ఉడికిన అన్నం అయితే తీసుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఉడికిన అన్నం మాత్రమే తీసుకోండి. ఉడికిన అన్నాన్ని సరిపడా పప్పుకు సరిపడా అయితే యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. అలాగే ఇలా రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఉడికిన అన్నంలోనే కొంచెం ఒక గ్లాస్ వాటర్ సరిపడా వేసుకొని ఒక్క విజిల్ వేయించండి, సరిపోతుంది. ఎక్కువ వద్దు, ఒకే ఒక్క విజిల్ వేయించండి. విజిల్ వేయించిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే వచ్చేస్తుంది. మెత్తగా జారుగా ఉంటుంది. రైస్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు తినడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వాటర్ వేసి మళ్ళీ విజిల్ వేయించడం వల్ల రైస్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. చూడడానికి తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఇందులో మనం తాలింపు అయితే వేసేసుకుందాం. సో తాలింపు వేయడానికి ఏమేమి కావాలో చూసేద్దాం. కరివేపాకు, జీలకర్ర, వాము, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. వాము వేయడం వల్ల పిల్లలకి అరుగుదల అనేది బాగుంటుందండి. సో అందుకని వాము అయితే వేసేసాను. చక్కగా తాలింపు అయితే నేను చూపించిన విధంగా అయితే పెట్టేసుకోండి. ఇలా తాలింపు పెట్టిన తర్వాత రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి తాలింపు పెట్టుకోండి.
ఫైనల్లీ తాలింపు పెట్టేసిన తర్వాత మనకి కిచిడి అనేది ఫుల్‌గా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చక్కగా ఒక ప్లేట్‌లో అయితే సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి చాలా హెల్తీ కూడా. మామూలుగా క్యారెట్ అది మనం చేతికిస్తే పిల్లలు అస్సలు తినరు కదా! మనం ఇలాగా కిచిడి కింద చేసి అయితే పెట్టొచ్చు. పప్పు అనేది చాలా బలం కూడా. అలాగే సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది యాడ్ చేయండి పైన. చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా గార్నిష్ చేసుకోండి. ఈ కిచిడి అనేది కందిపప్పుతో చాలా హెల్తీ అండి పిల్లలకి. తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి తప్పకుండా పిల్లలకి వెజ్జీస్ అనేవి ఎక్కువ యాడ్ చేసి పెట్టండి. అవసరమైతే మీరు క్యాప్సికమ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.